ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనందరం కూడా చాలా పవిత్రంగా భావిస్తాం. అక్కడ కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని చాలా భక్తితో కొలుస్తాం. కానీ దేవుడి మీద కుట్ర చేసేవాళ్ళు ఉంటే, తిరుమలని అపచారం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే, తిరుమల మీద దుష్ప్రచారం చేయటానికి కూడా తెగబడే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమనాలి? రాక్షసులు అనాలి. ఖచ్చితంగా వాళ్ళని రాక్షసులు అనాలి. వాళ్ళ పరిపాలనలో అంటే రాక్షస పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నెయ్యిలో కలితించేశారు. పరకామని చోరీ జరిగితే ఆ దొంగతో రాజీ పడ్డారు. చివరికి పట్టు కండువాల విషయంలో కూడా అవినీతి చేశారు. దేవుడు సొమ్ముతో దేవుడితో ఒక రకంగా గేమ్ ఆడారు. సరే, దేవుడితో గేమ్ ఆడితే ఏమైంది? 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయ్యారు. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి రానట్టుంది. సారీ టు సే, బుద్ధి రానట్టుంది. ఎందుకంటే ఈ పదం నేను వాడాను సహజంగా. కాకపోతే నేను చెప్పిన సంఘటన విన్న తర్వాత మీరే నిజంగానే బుద్ధి రానట్టుంది అంటారు. తిరుపతిలో కింద తాగేసిన మద్యం బాటిళ్ళు పట్టకొచ్చి తిరుమలలో గెస్ట్ హౌస్ దగ్గర పెట్టి మళ్ళా దాన్ని సాక్షి మీడియాలో వీడియో తీసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో ప్రచారం చేసి పెద్ద ఎత్తున దాన్ని సర్క్యులేట్ చేశారు. తర్వాత దాని మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, టీటీడీని ఎలా అపచారం చేస్తున్నారో చూడండి, తిరుమల ఎలా మారిపోయిందో చూడండి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ రియాలిటీ ఏందనేది పోలీసులు ఒక్క రోజులో కనిపెట్టి చూపిస్తున్నారు. ఇది ఒకసారి చూడండి, ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. అంటే ఒకప్పుడులాగా కాదు కదా, తప్పు చేసి తప్పించుకునేటువంటి పరిస్థితి కాదు కదా. సీసీ కెమెరాలు ఉన్నాయి, టోల్ గేట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ ఉంది. చూడండి, ఒక కారులో వస్తున్నారు, కారుకి యారో పెట్టారు, తర్వాత దాంట్లో నుంచి ఒక ఇద్దరు దిగుతారు, వాళ్ళిద్దరూ పైకెక్కుతారు, మళ్ళీ కింద దిగుతారు, అక్కడక్కడే టచ్ ఆడతారు, కారుని ఒక పక్క పార్క్ చేస్తారు. తర్వాత వాళ్ళే మద్యం బాటిళ్ళు తీసుకొచ్చి పెట్టినట్టుగా చాలా క్లియర్గా సీసీ కెమెరా ఎవిడెన్స్తో సహా పోలీసులు వాళ్ళ మీద ఆధారాలతో పట్టుకొని కేసు నమోదు చేశారు. అయితే విచిత్రం ఏందో తెలుసా? సరే, ఈ వీడియో మీరు చూస్తానండి. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి నిన్న కోర్టులో బెయిల్ వచ్చింది. సరే, ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి బెయిల్ వచ్చింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి బెయిల్ వచ్చింది. కానీ అక్కడ మద్యం వాళ్ళు తాగలేదు, తాగేసినటువంటి మద్యం పట్టలేదు, తీసుకొచ్చి పెట్టారు. దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి సహజంగా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చింది దాని మీద కూడా వైసీపీ వాళ్ళ ఇష్టం వచ్చిన రాతలు ఫేక్ కేసు పెట్టారు, అందుకే బెయిల్ వచ్చిందని. బెయిల్ ఇవ్వటం అంటే కేసు కొట్టేయటమా? బెయిల్ ఇవ్వటం అంటే కేసు కొట్టేయటం కాదు కదా. అంటే జర్నలిజం ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడండి. ఒకప్పుడు మీడియా ఏంటంటే, సరే ఎన్నికలప్పుడు ఏదో రాజకీయ పార్టీకి తొత్తుగా ఉన్నప్పటికీ కూడా జనరల్ టైంలో ప్రజలకు అనుకూలంగా ఉండేవాళ్ళు. మొదట్లో పేపర్లు కానీ, టీవీ ఛానల్స్ కానీ, ఈటీవీ మొదట్లో ఉండేది, తర్వాత TV9 వచ్చింది. పేపర్లు అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్ద పేపర్లుగా ఉండేది, తర్వాత ప్రజాశక్తి ఉండేది, ఆ తర్వాత ఆంధ్రప్రభ, మధ్యలో ఉదయం పేపర్ వచ్చింది. ఇవన్నీ కూడా మీడియా ఒకప్పుడు ప్రజల పక్షాన ఉండేవి. ఎన్నికలప్పుడు ఏదో రాజకీయ పార్టీతో టైప్ అవుతారు, అది వేరే విషయం. కానీ జనరల్ టైంలో ప్రజల పక్షాన ఉండేవి. తర్వాత మీడియా పెరిగింది, తర్వాత సోషల్ మీడియా కూడా వచ్చింది, తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపు ఏదో ఒక రాజకీయ పార్టీతో టైప్ అయింది. సరే, ఏమైంది? మీడియాతో అంటే రాజకీయ పార్టీలతో టైప్ అయి పనిచేయడం స్టార్ట్ చేశారు. అప్పటికి ఇంకా పెద్ద ఎత్తున సోషల్ మీడియా రాలే, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా పార్టీలకు లొంగిపోయింది. ఏదో రాజకీయ పార్టీతో ఏదో ఒక మీడియా ఉండటం స్టార్ట్ అయింది, భజన చేయడం స్టార్ట్ అయింది. తర్వాత సాక్షి మీడియా వచ్చింది. ఏకంగా ఓ రాజకీయ పార్టీ కోసమే మీడియా వచ్చింది. ఆ రాజకీయ పార్టీని, ఆ రాజకీయ నాయకుడిని అధికారంలో తీసుకురావటం. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి గారి కోసం పనిచేసింది. ఆయన చనిపోయారు, వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కోసం పనిచేస్తుంది.
ఆ సాక్షి మీడియా లక్ష్యం ఏంటి? ప్రజలకి సమాచారాన్ని ఇవ్వటం కాదు, ప్రజలకి వార్తను అందించడం కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం వాళ్ళ టార్గెట్. వాళ్ళకున్న లక్ష్యం, ఆ మీడియాకున్న లక్ష్యం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని భజన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చోబెట్టడం. ఆ ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చోబెట్టడం కోసం ఏమైనా చేయటానికి, ఎంతైనా చేయటానికి, ఎక్కడి దాకైనా వెళ్ళటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనపడతాం. ఏందండి ఇది? ఒక మీడియా చేసే పనా? ఇలా ఫోటోగ్రాఫర్లట, జగన్కి అనుచరుడు, భూమనికి సహచరుడు, సాక్షి మీడియా ఫోటోగ్రాఫరు ఈ పని చేసినట్టుగా తెలియవస్తున్న సమాచారం. దీని మీద భూమన్ వచ్చి మాట్లాడతాడు. ఏమయ్యా భూమన, నీకు దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ నమ్మే వాళ్ళ విషయంలో ఎందుకు ఈ గోలంతా? ఎందుకు దేవుడి మీద ఏంటి మీ గేమ్స్? ప్రజల సమస్యలు లేవా? ప్రజా సమస్యలు లేవా మీరు లేవనెత్తడానికి? అదేదో రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేశారుగా, సరే అది తప్పు ఒప్పు ఆ రాజకీయం చేసుకోండి. నమ్ముడు నమ్ముతాడు, నమ్మడు. కానీ దేవుడితో ఏంటి గేమ్స్? ఏది ఏమైనా చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం. ఇప్పుడు చెప్పండి, ఇందాక నేను బుద్ధి లేని వాళ్ళు అని చెప్పేసి అన్నమాట కరెక్టా కాదా? వాళ్ళని రాక్షసులు అన్నమాట కరెక్టా కాదా? ఇలాంటి వాళ్ళని, ఇలాంటి పని చేసే వాళ్ళని ఏమంటారు? ఒకడు పరారీలో ఉన్నాడు. కోటి అనే వైసీపీ కార్యకర్తని, మోహన్ కృష్ణ అనేటువంటి సాక్షి మీడియా కెమెరామెన్ని అదుపులో తీసుకున్నారు, ఫోటోగ్రాఫర్ని అదుపులో తీసుకున్నారు. తర్వాత ఇంకొక ఎవరో సునీల్ అట, మరి అతను కూడా ఒక వైసీపీ కార్యకర్త, అతను కూడా పరారీలో ఉన్నాడు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోలు, భూమన కరుణాకర్ రెడ్డితో ఉన్న ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో వస్తున్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.